హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు 8వ తరగతి ఫిజికల్ సైన్స్ సంబంధించి కొత్త సిలబస్లోని ధ్వని పాఠ్యాంశం నుండి అన్ని అంశాలను కవర్ చేస్తూ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను ఇవ్వడం జరిగింది. సరైన సమాధానాన్ని గెస్ చేయడానికి మీకు ప్రశ్న స్వరూపాన్ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల టైం అయితే ఇస్తున్నాను. సో మీరు ఫాస్ట్గా గెస్ చేసి సరైన ఆన్సర్ను క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో నోట్ చేయడానికి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని ఎంచుకోండి. దీనివల్ల నేను పెట్టే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి. సో లేట్ చేయకుండా ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ద ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ముందుకు వెనుకకు లేదా అటు ఇటు కదులుతూ ఉండటాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ డోలనాలు, ఆప్షన్ బి కంపనాలు, ఆప్షన్ సి పై రెండు, డి ఏది కాదు. The correct answer option C పై రెండు. రెండో ప్రశ్న, వస్తువు కంపనం వల్ల ఉత్పత్తి అయ్యేది? ఏ విద్యుత్, బి కాంతి, సి ధ్వని, డి శక్తి. The correct answer సి ధ్వని. మూడో ప్రశ్న, తట్టడం లేదా కొట్టడం ద్వారా ధ్వని ఉత్పత్తి చేసే సంగీత పరికరం? ఏ మంజీరా, బి ఘటం, సి కర్తాల్, డి పైవన్ని. ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని. నాలుగో ప్రశ్న, వీణలో ధ్వని ఉత్పత్తి చేయు భాగం? ఏ సాగదీయబడిన తీగ, బి సాగదీయబడిన పొర, సి వీణలో గాలి, డి వీణ వాయించే వ్యక్తి యొక్క వేలు. ఫాస్ట్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఏ సాగదీయబడిన తీగ. ఐదో ప్రశ్న, సాగదీయబడిన పొర వల్ల ధ్వని ఉత్పత్తి చేసే సంగీత పరికరం? ఏ మంజీరా, బి ఘటం, సి ఏకతార, డి తబలా. ద కరెక్ట్ ఆన్సర్ డి తబలా. ఆరో ప్రశ్న, మానవునిలో ధ్వని ఉత్పత్తి చేయు భాగం? ఏ నోరు, బి ఊపిరితిత్తులు, సి స్వరపేటిక, డి గొంతు. ద కరెక్ట్ ఆన్సర్ సి స్వరపేటిక. ఏడో ప్రశ్న, స్వరపేటికలో ఉండే స్వరతంత్రుల సంఖ్య? ఏ 3, బి 2, సి 4, డి 5. ద కరెక్ట్ ఆన్సర్ డి 2. ఎనిమిదో ప్రశ్న, ధ్వని ప్రయాణించడానికి అవసరమైనది? ఏ కాంతి, బి వేడి, సి యానకం, డి శూన్యం. ద కరెక్ట్ ఆన్సర్ సి యానకం. తొమ్మిదో ప్రశ్న, కింది వానిలో ధ్వని ప్రయాణించదు? ఏ గాలి, బి నీరు, సి శూన్యం, డి వస్తువు. ప్రశ్న అర్థం చేసుకోండి. కింది వానిలో ధ్వని ప్రయాణించదు, నెగిటివ్ ప్రశ్న. ద కరెక్ట్ ఆన్సర్ సి శూన్యం. పదవ ప్రశ్న, కింది ఏ పదార్థంలో ధ్వని ప్రయాణిస్తుంది? ఏ ఘన, బి ద్రవ, సి వాయు, డి పైవన్ని. ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని. 11వ ప్రశ్న, చెవిలో ఒక చివరన సాగదీయబడిన పలుచని పొర కలిగిన గొట్టం వంటి నిర్మాణం? ఏ గరాటు, బి లోపలి పొర, సి కర్ణిక, డి కర్ణబేరి. ద కరెక్ట్ ఆన్సర్ డి కర్ణబేరి.
12వ ప్రశ్న, ధ్వని చెవులోకి ప్రవేశించిన తర్వాత కంపించే భాగం ఏ కర్ణబేరి, బి ఇంకస్, సి కర్ణిక, డి పిన్న. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఏ కర్ణబేరి. 13వ ప్రశ్న, ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను ఏమంటారు? ఏ పౌనఃపున్యం, బి తరచుదనం, సి పై రెండు, డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు. 14వ ప్రశ్న, పౌనఃపున్యానికి ప్రమాణాలు ఏ డెసిబెల్, బి హెర్ట్జ్, సి న్యూటన్, డి మీటర్ పర్ సెకండ్. ద కరెక్ట్ ఆన్సర్ బి హెర్ట్జ్. 15వ ప్రశ్న, ధ్వని తీవ్రత అనేది కింది వాటిలో దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? ఏ కంపన పరిమితి వర్గానికి, బి పౌనఃపున్యం వర్గానికి, సి తరచుదనం వర్గానికి, డి కీచుదనానికి. ద కరెక్ట్ ఆన్సర్ ఏ కంపన పరిమితి వర్గానికి. ప్రశ్న, ధ్వని తీవ్రతకు ప్రమాణాలు ఏ హెర్ట్జ్, బి న్యూటన్, సి పాస్కల్, డి డెసిబెల్. ద కరెక్ట్ ఆన్సర్ డి డెసిబెల్. 17వ ప్రశ్న, మానవుని సాధారణ శ్వాస ఉండే ధ్వని తీవ్రత ఏ 30 డెసిబుల్, బి 60 డెసిబుల్, సి 10 డెసిబుల్, డి 0 డెసిబుల్. ద కరెక్ట్ ఆన్సర్ సి 10 డెసిబుల్. 18వ ప్రశ్న, రద్దీగా ఉండే ట్రాఫిక్ ధ్వని తీవ్రత ఏ 80 డెసిబుల్, బి 70 డెసిబుల్, సి 60 డెసిబుల్, డి 100 డెసిబుల్. ద కరెక్ట్ ఆన్సర్ బి 70 డెసిబుల్. 19వ ప్రశ్న, ధ్వని తీవ్రత ఈ డెసిబుల్ కంటే ఎక్కువ ఉంటే మనం భరించలేము. ఏ 60, బి 70, సి 80, డి 50. ద కరెక్ట్ ఆన్సర్ సి 80. 20వ ప్రశ్న, ధ్వని తీవ్రత దీని మీద ఆధారపడి ఉంటుంది. ఏ పౌనఃపున్యం, బి కంపన పరిమితి, సి కీచుదనం, డి కంపనాల సంఖ్య. ద కరెక్ట్ ఆన్సర్ బి కంపన పరిమితి. 21వ ప్రశ్న, సాధారణ సంభాషణ ఉండే ధ్వని తీవ్రత ఏ 40 డెసిబుల్, బి 60 డెసిబుల్, సి 50 డెసిబుల్, డి 55 డెసిబుల్. ద కరెక్ట్ ఆన్సర్ 60 డెసిబుల్ బి. 22వ ప్రశ్న, కంపన పరిమితి పెరిగితే ధ్వని ఏ పెరుగును, బి తగ్గును, సి సమానంగా ఉండును, డి ఏ మార్పు ఉండదు. ద కరెక్ట్ ఆన్సర్ ఏ పెరుగును. 23వ ప్రశ్న, ధ్వని కీచుదనం లేదా పిచ్ను నిర్ణయించేది ఏ కంపన పరిమితి, బి డెసిబెల్, సి డోలనాలు, డి పౌనఃపున్యం. ద కరెక్ట్ ఆన్సర్ డి పౌనఃపున్యం. 24వ ప్రశ్న, ధ్వని పిచ్ దీనికి అనులోమానుపాతంలో ఉండును. ఏ పౌనఃపున్యం, బి కంపన పరిమితి, సి ధ్వని తీవ్రత, డి డెసిబెల్. ప్లీజ్ మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ద కరెక్ట్ ఆన్సర్ ఏ పౌనఃపున్యం. 25వ ప్రశ్న, స్త్రీ, పక్షి మరియు సింహం ఉత్పత్తి చేసే ధ్వని కీచదనం యొక్క ఆరోహణ క్రమం. ఏ స్త్రీ, పక్షి, సింహం. బి సింహం, పక్షి, స్త్రీ. సి పక్షి, సింహం, స్త్రీ. డి సింహం, స్త్రీ, పక్షి. ఇక్కడ అడిగినది ఆరోహణ క్రమము. సో ద కరెక్ట్ ఆన్సర్ డి సింహం, స్త్రీ, పక్షి. 26వ ప్రశ్న, పౌనఃపున్యం పెరిగితే ధ్వని తీవ్రత. ఏ తగ్గును. బి పెరుగును. సి ఎటువంటి మార్పు ఉండదు. డి ఏది కాదు. ప్రశ్న అర్థం చేసుకోండి. పౌనఃపున్యం పెరిగితే ధ్వని తీవ్రత. ద కరెక్ట్ ఆన్సర్ ఏ తగ్గును. 27వ ప్రశ్న, పౌనఃపున్యం దీనికి విలోమానుపాతంలో ఉండును. ఏ కంపన పరిమితి. బి కీచుదనం. సి పై రెండు. డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఏ కంపన పరిమితి. 28వ ప్రశ్న, మగవారి స్వరం కంటే ఆడవారి స్వరం భిన్నంగా ఉండడానికి కారణం. ఆప్షన్ ఏ ఆడవారి స్వరం పౌనఃపున్యం మగవారి కంటే తక్కువ. ఆడవారి స్వరం పౌనఃపున్యం మగవారి కంటే ఎక్కువ. సి పౌనఃపున్యంలో మార్పు ఉండదు. డి సమానంగా ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ బి ఆడవారి స్వరం పౌనఃపున్యం మగవారి కంటే ఎక్కువ. 29వ ప్రశ్న, మానవ చెవి గుర్తించలేని ధ్వని పౌనఃపున్యం. ఏ 20 హెర్ట్జ్ కన్నా తక్కువ. బి 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ. సి పై రెండు. డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు. 30వ ప్రశ్న, మానవుని చెవి వినగలిగే ధ్వని పౌనఃపున్య అవధి. ఏ 20 నుండి 10,000 హెర్ట్జ్ వరకు. బి 200 నుంచి 20,000 హెర్ట్జ్ వరకు. సి 20 నుండి 200 హెర్ట్జ్ వరకు. డి 20 నుంచి 20,000 హెర్ట్జ్ వరకు. ద కరెక్ట్ ఆన్సర్ డి 20 నుంచి 20,000 హెర్ట్జ్ వరకు. 31వ ప్రశ్న, 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ పౌనఃపున్యం గల శబ్దాలను వినగలిగే జంతువు. ఏ పిల్లి. బి కుక్క. సి ఆవు. డి సింహం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోలు మాకు అందించడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ బి కుక్క. 32వ ప్రశ్న, అనేక వైద్య సమస్యలను పరిశోధించడానికి వాడే అల్ట్రాసౌండ్ పరికరాల్లో ఉండే పౌనఃపున్యం. ఏ 20 హెర్ట్జ్ కన్నా తక్కువ. బి 20 హెర్ట్జ్. సి 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ. డి 20,000 హెర్ట్జ్. ద కరెక్ట్ ఆన్సర్ సి 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ. 33వ ప్రశ్న, పరశ్రావ్యాలు అనగా. ఏ వినగలిగే ధ్వనులు. బి వినలేని ధ్వనులు. సి సంగీత స్వరాలు. డి కఠోర ధ్వనులు. ద కరెక్ట్ ఆన్సర్ బి వినలేని ధ్వనులు. 34వ ప్రశ్న, వినడానికి ఆహ్లాదకరంగా లేని ధ్వనులను ఈ విధంగా అంటారు. ఏ కఠోర ధ్వనులు. బి పరశ్రావ్యాలు. సి అతి ధ్వనులు. డి అల్ట్రాసౌండ్ ధ్వనులు. ద కరెక్ట్ ఆన్సర్ ఏ కఠోర ధ్వనులు. 35వ ప్రశ్న,
పరశ్రావ ధ్వనుల పౌనఃపున్యం ఏ 20 హెర్ట్జ్ కన్నా ఎక్కువ, బి 20 హెర్ట్జ్ కన్నా తక్కువ, సి 20 హెర్ట్జ్, డి 20,000 హెర్ట్జ్. ద కరెక్ట్ ఆన్సర్ 20 హెర్ట్జ్ కన్నా తక్కువ. 36వ ప్రశ్న, ధ్వని కాలుష్యం అనగా ఏ వాతావరణంలో శృతి మించిన లేదా అవాంఛిత ధ్వనులు ఉండడం, బి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండడం, సి ఫ్యాక్టరీల ద్వారా విడుదలయ్యే వాయువులు గాలిలో కలవడం, డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఏ వాతావరణంలో శృతి మించిన లేదా అవాంఛిత ధ్వనులు ఉండడం. 37వ ప్రశ్న, ధ్వని కాలుష్యం వల్ల కలిగే అనర్థం ఏ నిద్రలేమి, బి రక్తపోటు, సి ఉద్రేకపడడం, డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. 38వ ప్రశ్న, కింది వాటిలో ధ్వని కాలుష్యాన్ని నివారించడానికి చేపట్టవలసిన చర్య ఏ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్లకు వాహనాలకు సైలెన్సర్లు బిగించడం, బి పరిశ్రమలను నివాస ప్రాంతాలకు దూరంగా నిర్మించడం, సి చెట్లను రహదారికి ఇరువైపులా భవనాలకు నలువైపులా నాటడం, డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. 39వ ప్రశ్న, కింది వారిలో ఎవరి స్వరం తక్కువ పౌనఃపున్యం కలిగి ఉంటుంది? ఏ ఆడపిల్ల, బి బాలుడు, సి మగవాడు, డి మహిళ. ద కరెక్ట్ ఆన్సర్ ఏ ఆడపిల్ల. 40వ ప్రశ్న, కింది వాటిలో సరికానది ఏ శబ్దం శూన్యం గుండా ప్రయాణం చేయలేదు, బి ధ్వని కాలుష్యం పాక్షిక వినికిడి లోపాన్ని కలిగిస్తుంది, సి మానవుని చెవికి శ్రవ్య అవధి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్, డి కంపన పౌనఃపున్యం తక్కువ ఉంటే ఎక్కువ కీచుదనం ఉంటుంది. ప్రశ్న ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ సరికానిది అనేది ఉంది కాబట్టి నెగిటివ్ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది, జాగ్రత్తగా గమనించగలరు. ద కరెక్ట్ ఆన్సర్ డి కంపన పౌనఃపున్యం తక్కువ ఉంటే ఎక్కువ కీచుదనం ఉంటుంది. యాక్చువల్ అంటే తక్కువ ఉన్నప్పుడు తక్కువ కీచుదనమే ఉంటుంది. సో ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ అన్నాడు కాబట్టి డి అనేది సరికానిది. 41వ ప్రశ్న, పౌనఃపున్యం ఈజ్ ఈక్వల్ టు ఏ కంపనాల సంఖ్య బై పౌనఃపున్యం, బి కంపనాల సంఖ్య బై కాలం, సి కాలం బై కంపనాల సంఖ్య, డి పౌనఃపున్యం బై కాలం. సో ద కరెక్ట్ ఆన్సర్ బి కంపనాల సంఖ్య బై కాలం. 42వ ప్రశ్న, డోలనావర్తన కాలం ఈజ్ ఈక్వల్ టు ఏ 1 బై పౌనఃపున్యం, బి పౌనఃపున్యం బై కాలం, సి కంపనాల సంఖ్య బై కాలం, డి కాలం బై పౌనఃపున్యం. ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఏ 1 బై పౌనఃపున్యం. 43వ ప్రశ్న, ఒక లోలకం 4 సెకండ్లలో 40 కంపనాలు చేస్తే దాని డోలనావర్తన కాలం ఏ 1 బై 20 సెకండ్లు, బి 1 బై 40 సెకండ్లు, సి 1 బై 10 సెకండ్లు, డి 40 సెకండ్లు. ద కరెక్ట్ ఆన్సర్ సి 1 బై 10 సెకండ్లు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అడిగినది డోలనావర్తన కాలం. సో డోలనావర్తన కాలం అన్నప్పుడు 1 బై పౌనఃపున్యం కాబట్టి మనము పౌనఃపున్యాన్ని ఇక్కడ కనుక్కోవాలి. సో పౌనఃపున్యం అంటే ఏంటి? ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్య కాబట్టి ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్య కనుక్కోవాలన్నప్పుడు సో 40 బై పౌనఃపున్యం అంటే 40 బై 4 వేసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది? పౌనఃపున్యము
10 వస్తుంది. సో ఇక్కడ డోలనవర్త కాలం అంటే ఏమి 1 పౌనఃపున్యం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1/10 అవుతుంది. 44వ ప్రశ్న, ఒక వస్తువు 3 సెకండ్లలో 27 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం ఏ 9 Hz, బి 3 Hz, సి 8 Hz, డి 27 Hz. దో కరెక్ట్ ఆన్సర్ ఏ 9 Hz. ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ పౌనఃపున్యం అడిగాడు. సో పౌనఃపున్యం అంటే ఏంటి? సెకండ్ కాలంలో చేసిన కంపనాల సంఖ్య. కాబట్టి ఇక్కడ 3 సెకండ్లో 27 కంపనాలు కాబట్టి 27/3 వేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 9 వస్తుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఏ. 45వ ప్రశ్న, ఒక దోమ ఒక సెకండ్ కాలంలో తన రెక్కలను 500 సార్లు కంపింపు చేయడం వల్ల దాని నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ కంపనాల డోలనావర్తన కాలము ఎంత? సో ఆప్షన్లు వచ్చేసి ఏ 1/500 సెకండ్, బి 0.002 సెకండ్, సి 2, డి ఏది కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ సి 2. ఈ లెక్కలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అడిగినది డోలనావర్తన కాలం. సో డోలనావర్తన కాలం అంటే ఏమి? 1 పౌనఃపున్యం. 1 పౌనఃపున్యం అంటే ఏమి? సెకండ్ కాలంలో కంపనాల సంఖ్య. సో సెకండ్ కాలంలో 500 సార్లు కంపింపు చేస్తుంది కాబట్టి 1/500. సో దీన్ని 1/500 మనము భాగారం చేసినట్లయితే 1/500తో భాగిస్తే మనకు వచ్చే ఆన్సర్ కూడా 0.002 అవుతుంది. సో 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 46వ ప్రశ్న, ఒక వస్తువు ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టు కాలాన్ని ఈ విధంగా అంటారు. ఏ పౌనఃపున్యం, బి తరంగ దైర్ఘ్యం, సి డోలనావర్తన కాలం, డి కంపన పరిమితి. ద కరెక్ట్ ఆన్సర్ సి డోలనావర్తన కాలం. 47వ ప్రశ్న, కింది వాటిలో సరైనది. ఏ కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బలహీనంగా ఉంటుంది, బి ధ్వని తీవ్రత కంపనాల సంఖ్య ద్వారా నిర్ణయించబడుతుంది, సి శబ్దం శూన్యం ద్వారా ప్రయాణిస్తుంది, డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ. 48వ ప్రశ్న, క్రింది వాటిలో సరికానిది. ఏ ఒక సెకండ్లో చేసే డోలనాల సంఖ్యను డోలనావర్తన కాలం అంటారు, బి పౌనఃపున్యం ప్రమాణం హెర్ట్జ్, సి అనవసరమైన ధ్వనిని కఠోర ధ్వని అంటారు, డి ఘన ద్రవ వాయు పదార్థాల్లో ధ్వని ప్రయాణిస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఏ ఒక సెకండ్ కాలంలో చేసే డోలనాల సంఖ్యను డోలనావర్తన కాలం అంటారు. ఇక్కడ ప్రశ్న గమనిస్తే సరికానిది అన్నాడు కాబట్టి ఇక్కడ ఒక సెకండ్ కాలంలో చేసే డోలనాల సంఖ్యను ఈ డోలనావర్తన కాలం అనరు, మనం ఏమంటున్నాం? పౌనఃపున్యం అంటారు. సో ఈ విషయాన్ని గమనించండి. 49వ ప్రశ్న, గాలిలో ధ్వని వేగం ఏ 330 మీటర్ పర్ సెకండ్, బి 350 మీటర్ పర్ సెకండ్, సి 343 మీటర్ పర్ సెకండ్, డి 325 మీటర్ పర్ సెకండ్. ద కరెక్ట్ ఆన్సర్ ఏ 330 మీటర్ పర్ సెకండ్. 50వ ప్రశ్న, సాధారణ కర్మాగారం యొక్క ధ్వని తీవ్రత ఏ 100 డెసిబుల్, బి 120 డెసిబుల్, సి 70 డెసిబుల్, డి 80 డెసిబుల్. సో ద కరెక్ట్ ఆన్సర్ డి 80 డెసిబుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి.